6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆలోచిస్తే 3 మాటలు చెప్పొచ్చు. కేసీఆర్ కు తిట్లు, దేవుని మీద ఒట్లు, హామీలకు మాత్రం తూట్లు. 420 హామీలకు తూట్లు. ఇది తప్ప పీకిందేమీ లేదు. ఏం చేసిన రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి అంటే అదాని కోసం, అల్లుని కోసం, అన్నదమ్ముల కోసం, బావమర్దికి అమృతం పంచడం కోసం మాత్రం జోర్దార్ పనిచేసిండు. వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ములు బ్రహ్మాండంగా అదాని గారిని కూడా దాటిపోయే స్థాయికి తెలంగాణను మాత్రం విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని కోరేది, సందర్భం ఏదైనా ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదు. రేపు రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు. అప్రమత్తంగా ఉందాం, పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం. వచ్చే సంవత్సరం 2025వ సంవత్సరంలో దివ్యంగా మెంబర్షిప్ నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని, ఒకవైపు ఇటు ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ, మరొక వైపు బ్రహ్మాండంగా పార్టీని కూడా ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ, ఈరోజు మేడ్చల్లో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజు గారికి, వారికి సహకరించిన ఎమ్మెల్యే కేపీ వివేక్ గారికి, మిగతా గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ.